హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయిలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిలు డైరీ. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా యాక్టివ్గా ఉన్నారా? మరి నేను కూడా చాలా బాగున్నానండి. మరొక యూస్ఫుల్ కంటెంట్ మీతో షేర్ చేసుకోవడానికి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. మరి ఇంకేంటైతే విశేషాలు? ఎండలు బాగా ముదిరిపోయాయి కదా. మరి మనం ఎలా ఉండాలి, ఈ సీజన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తినాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లేట్ చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? కమాన్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి. అస్సలు బయటికి వెళ్ళలేకపోతున్నాం. బయటికి ఏంటి, అసలు ఇంట్లోనే ఉండలేకపోతున్నాం. అంత ఎండగా అనిపిస్తుందండి. ఈ సీజన్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండలు. ఇంకా నెక్స్ట్ మంత్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఈ మంత్లోనే ఇంతగా ఉందంటే ఇంకా నెక్స్ట్ మంత్లో ఇంకా తర్వాత కమింగ్ మంత్స్లో ఇంకా భరించలేమన్నమాట. అంత వేడిగా ఉంటుందండి. మరి మనం బయటికి వెళ్ళకపోయినా కూడా ఇంట్లోనే ఉండలేకపోతున్నాం అంటే ఇంకా బయటికి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటండి? చాలా ఎక్కువ సమస్యలు వస్తాయి మనకి ఎండాకాలంలో. ఎటువంటి సమస్యలు వస్తాయో మరి మాట్లాడుకుందామా? ఫస్ట్ అయితే మనకి డీహైడ్రేషన్ వస్తుందండి. అంటే బాడీలో ఉన్న నీటి శాతం తగ్గిపోతుంది అనమాట. ఎండల్లో కొంతమంది చూసారా, కంటిన్యూస్ వర్క్స్ ఉంటాయి, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అనమాట. డీహైడ్రేట్ అయిపోతుంది బాడీ. పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి కూడా అయిపోతుందండి. ఇంట్లో ఉండే వాళ్ళకి అయిపోతుంది. ఇంకా బయటకు పనుల మీద వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఇంకా మరి చెప్పక్కర్లేదనమాట. తర్వాత కొంతమందికి అయితే మోషన్స్ పట్టుకుంటాయి అనమాట. అంటే ఏదైనా మసాలా ఫుడ్ తిన్నా కూడా, ఏదైనా ఫుడ్ తేడా చేసినా కూడా, బయట ఫుడ్ తిన్నప్పుడు అప్పుడు కొంచెం స్టమక్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. మరి కొంతమందికి అయితే ఇంకా చెమటకాయల సమస్య వచ్చేస్తుందండి. స్కిన్ అంతా కూడా, నెక్ ఏరియా, ఫేస్ మీద, హ్యాండ్స్ మీద అంతా కూడా సన్నని చెమట పొక్కుల్లో వచ్చేసి అవి దురద పెడుతూ ఉంటాయన్నమాట. స్కిన్ అంతా కూడా చాలా రఫ్గా అయిపోతుంది అనమాట ఈ ఎండాకాలంలో చాలామందికి. మరి ఇటువంటి సమస్యలన్నీ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా సూర్యుడి నుంచి వచ్చే యూవీ రేసెస్, అంటే అతి నీలలోహిత కిరణాలు అంటాం కదా, అల్ట్రావైలెట్ రేస్, అవి కూడా మన స్కిన్ మీద చాలా ప్రభావం చూపిస్తాయి అన్నమాట ఈ ఎండాకాలం. సో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎంతో ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటికి వెళ్ళకూడదు. సాధ్యమైనంత వరకు మనం టైమింగ్ ఎలా పెట్టుకోవాలంటే, ఉదయం 10 లోపు, సాయంత్రం చల్లబడిన తర్వాత 5 గంటల తర్వాత బయటికి వెళ్తే బాగుంటుందన్నమాట. అంటే మరీ ఎమర్జెన్సీ పనులు అనుకోండి, అవి మనం ఎలాగూ వాయిదా వేయలేం కాబట్టి తప్పనిసరిగా ఏ గొడుగు వేసుకొనో ఏదో చేసుకొనో వెళ్ళాలి, ఇంకా తప్పదు. ఆ గొడుగు కూడా చాలామంది బ్లాక్ కలర్ యూజ్ చేస్తూ ఉంటారండి. బ్లాక్ కలర్ గొడుగు అసలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే బ్లాక్ వేడిని ఎక్కువగా క్యాచ్ చేస్తుంది కదా. కాబట్టి లైట్ కలర్ అంబ్రెల్లాస్, వైట్ కానీ లైట్ బ్లూ కానీ ఇటువంటి అంబ్రెల్లాస్ తీసుకుంటే మనకి బాగుంటుందన్నమాట. మరైతే ఇంకా చిన్నపిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. అస్సలు ఎండల్లోకి వెళ్ళనివ్వకూడదు, ఆడనివ్వకూడదు. సాయంత్రం చల్లబడిన వరకు కూడా అసలు పిల్లల్ని బయటకు వదలకుండా ఉంటేనే మంచిదన్నమాట. అయితే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈ సూర్యుడి కిరణాలు ఎప్పుడైతే మన మీద పడతాయో, యూవీ రేసెస్ అనేవి ఏం చేస్తాయంటే మన స్కిన్లో పొరల లోపలికి చొచ్చుకొని పోయి కొలాజన్ని దెబ్బతీస్తాయన్నమాట. కొలాజన్ ఎప్పుడైతే దెబ్బ అవుతుందో, మనకి ప్రాబ్లం అవుతుందో, ఆటోమేటిక్గా మన స్కిన్ పాడైపోతుంది అనమాట. అంటే ముడతలు వచ్చే అవకాశం పెరిగిపోతుంది. కొలాజన్ లెవెల్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మన స్కిన్ చిన్నగా రింకిల్స్ రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇంకా ముడతలు వచ్చేయడము, ఇంకా ఫేస్ అంతా కూడా పాడైపోతుందండి. ఫేస్ అనే కాదు, నెక్, హ్యాండ్స్ అన్నీ కూడా. కాబట్టి ఎండల్లో చాలా తక్కువగా బయటికి వెళ్ళండి. మరి ఎమర్జెన్సీ అయితే వెళ్తాము, లేదంటే మాత్రం టైమింగ్ చూసుకొని చక్కగా చల్లబడిన తర్వాత వెళ్ళండి, లేదా ఎండ తీవ్రత రాకముందు వెళ్తే చాలా బాగుంటుందన్నమాట. మరైతే ఈ సమ్మర్ సీజన్లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా దెబ్బైపోతామండి. సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన ఫుడ్ కూడా ప్రాపర్గా మనకి లిక్విడ్ డైట్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలన్నమాట. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎండాకాలంలో అనేది ఇప్పుడు చూద్దామా? అయితే ఈ ఎండాకాలంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎక్కువగా మనం ఎప్పుడు తాగే వాటర్ కంటే కూడా ఈ సమ్మర్ సీజన్లో మనము వాటర్ని ఒక 2 ఇంతలు ఎక్కువగానే తీసుకోవాలండి. ఎందుకంటే చెమట రూపంలో బాడీ అంతా కూడా నీటిని కోల్పోతుంది కదా మనకి. కాబట్టి మనం మళ్ళీ దాన్ని కాంపెన్సేట్ చేయడానికి వాటర్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి హెల్త్ బాగుంటుంది, మన స్కిన్ కూడా దెబ్బతినకుండా ఉంటుందన్నమాట. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని ఒక 4-5 సార్లు వాష్ చేస్తూ ఉండాలి రోజుకి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఎండలో నుంచి బయటకు రాగానే ఇమీడియట్గా వెళ్ళిపోయి సోప్తో గట్టిగా కడిగేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి. పదే పదే సోప్ వాడడం వల్ల కూడా స్కిన్ డ్రై అయిపోతుంది అనమాట, పొడిబారిపోతుంది అనమాట. సోప్ ఎక్కువగా ఎప్పుడు కూడా మన స్కిన్కి మంచిది కాదు. తర్వాత
ఫ్రిడ్జ్లో మనం ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ ఐస్ క్యూబ్ తీసుకొని ఒక క్లాత్లో చుట్టుకొని ఐస్ క్యూబ్ తోటి కొంచెం మనం అలాగా స్కిన్ని నెమ్మదిగా రబ్ చేసుకుంటూ ఉంటే కూడా మంచిగా తాజాగా అనిపిస్తుంది అనమాట. కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అన్నది వస్తుంది. సో ఐస్ క్యూబ్స్ తోటి మనం మర్దన చేసుకోవచ్చు, ఫేస్, నెక్ అండ్ హ్యాండ్స్ కూడా. తర్వాత ఎక్కువగా స్క్రబ్బర్స్ని ఉపయోగించకూడదండి ఈ సీజన్, ఎందుకంటే మళ్ళీ స్కిన్ అనేది డ్రై అవుతుంది కాబట్టి. తర్వాత చూసారా బాడీ స్పాంజెస్ అని చెప్పి ఇప్పుడు పెద్ద పెద్ద స్పాంజెస్ వచ్చాయి, మనం పిల్లలకి వాళ్ళకి గట్టిగా రుద్దడానికని మనం యూజ్ చేస్తూ ఉంటాం. అవి కొంచెం రఫ్నెస్ ఉంటుంది ఎక్కువ, దాంతో గట్టిగా పిల్లలకి రుద్దేయడము, మనం కూడా దాంతో గట్టిగా రుద్దేస్తే కొంచెం స్కిన్ డ్యామేజ్ అవుతుందండి. అటువంటివి సమ్మర్ సీజన్లో యూజ్ చేయకుండా ఉంటేనే మంచిదన్నమాట. తర్వాత ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్ వేసుకోవడం చాలా కంపల్సరీ అండి. ఇది అయితే మాత్రం సన్ గ్లాసెస్ లేకుండా అసలు బయటికి వెళ్ళకండి. తర్వాత మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా సన్ స్క్రీన్ లోషన్ అన్నది కంపల్సరీ బేస్గా రాసుకోండి. సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేసి రాసుకున్న తర్వాతే బయటికి వెళ్తే మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా అల్ట్రావైలెట్ రేస్కి కొంచెం మనకి అది ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. చూసుకోండి, అన్నిటికీ సరిపోయేలాగా చక్కగా మన స్కిన్ ఫ్రెండ్లీ ఉన్న రకరకాలుగా వచ్చాయి ఇప్పుడు మార్కెట్లోకి సన్ స్క్రీన్ లోషన్స్. కంపల్సరీగా రాసుకోండి. ఒకవేళ అది అందుబాటులో లేనట్టయితే ఏదైనా మాయిశ్చరైజర్ కానీ అప్లై చేసుకోండి. స్కిన్ని అలా డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ చేయకుండా ఉంటే మంచిదన్నమాట. తర్వాత ఇంకా బట్టల విషయానికి వస్తే డార్క్ కలర్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయడం మంచిదండి. ఎస్పెషల్లీ బ్లాక్ అనమాట. బ్లాక్, డార్క్ రెడ్ ఇటువంటివి ఏంటంటే కొంచెం హీట్ అబ్జార్ప్షన్ అన్నది ఎండని కొంచెం ఎక్కువగా లాక్కుంటాయి అనమాట. సో మన స్కిన్కి మరింత హీట్నెస్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి లేత కలర్లు అనమాట, వైట్ లేదా బిస్కెట్ కలరు, అలాంటి కూల్ కలర్స్, లైట్ బ్లూ ఇలాంటి కలర్స్ యూస్ చేయడం మంచిది. మనకి చాలా చక్కగా ఉంటుందన్నమాట. తర్వాత ఈ క్లాత్స్ కూడా కాటన్ క్లాత్స్ వేసుకోవడం ఉత్తమం అండి, చాలా బెస్ట్ థింగ్ అనమాట. ఎందుకంటే పిల్లలు తెలియక ఎక్కడికైనా మనకి ఇప్పుడు చూసారా ఈ టైంలోనే మనకి ఫంక్షన్స్ అవి తగులుతూ ఉంటాయి, ఎండల్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. మనం పిల్లలకి కొంచెం గుచ్చుకునే టైపు బట్టలు అవి ఉంటాయి కదండి, కొంచెం అవి అవాయిడ్ చేసి కొంచెం పిల్లలకి కంఫర్ట్గా ఉండాలంటే మాత్రం కాటన్ వేసుకోవడం మంచిది. బయటకు వెళ్ళినప్పుడు మనకి తప్పదులేండి, కొంచెం కాటన్ క్లాత్స్ యూజ్ చేయడం కుదరకపోయినా ఇంట్లో ఉండేటప్పుడు మాత్రం కంపల్సరీ పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా కాటన్ క్లాత్స్ యూజ్ చేసుకుంటే చాలా హాయిగా ఉంటుందన్నమాట. తర్వాత స్కిన్ని ఎప్పుడూ కూడా ఫ్రెష్గా చక్కగా నీట్గా మెయింటైన్ చేసుకోవాలి, లేదంటే మాత్రం స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఎండాకాలంలో మనకి వస్తూ ఉంటాయి. 2 పూటల స్నానం చేసి చక్కగా స్కిన్ హెల్తీగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఎప్పటికప్పుడు కొంచెం మురికి పట్టకుండా ఫేస్ క్లీన్ చేసుకోవడము చెప్పుకున్నాం కదా, చల్లటి నీళ్ళతో కడుక్కుంటే మంచిది. మాటికి సోప్ యూజ్ చేస్తే స్కిన్ హార్ష్ అయిపోతుంది అనమాట. మరి ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి ఎండాకాలంలో. పాటిస్తారా మరి? అయితే ఫుడ్ ఐటమ్స్ ఎటువంటివి తీసుకోవాలి అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు సమ్మర్లో మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మన హెల్త్ బాగుంటుంది అనేది, ఆ ఫుడ్ ఐటమ్స్ ఏంటనేది చూద్దాం. లిక్విడ్ ఐటమ్స్ అనమాట కొన్ని అయితే చూద్దాం, అవేంటో మరి. ఫస్ట్ అయితే ఈ పండ్ల రసాలండి, ఫ్రూట్ జ్యూసెస్ అనమాట. ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ అనగానే మనం రోడ్డు మీద జ్యూస్ షాపే మన కళ్ళ ముందు కనిపిస్తుంది చాలామందికి. ఫుల్గా ఐస్తోని షుగర్ తోటి ఎండ వేడిలో వెళ్ళి అక్కడికి వెళ్ళి తాగేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి తప్పదులేండి, కంపల్సరీగా ఇంకా మరీ ఉండలేము అన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు, ఏ షాపింగ్స్కి వెళ్ళినప్పుడు అయితే అందరూ అలాగే చేస్తాము. ఆ తాగేటప్పుడు కూడా కొంచెం ఐస్, షుగరు క్వాంటిటీస్ వాళ్ళని తగ్గించి చేయమంటే తగ్గించి చేస్తారండి. బెటర్ మనం రోడ్డు మీద జ్యూస్ షాప్లో కన్నా కూడా ఇంట్లో మనం జ్యూస్ చేసుకొని లేదా డైరెక్ట్గా ఫ్రూట్స్ తిన్నా పర్వాలేదు. తర్వాత ఎక్కువగా మజ్జిగ తీసుకుంటూ ఉండాలండి. సమ్మర్లో ది బెస్ట్ డ్రింక్ అని చెప్పాలి నిజంగా. చక్కగా మజ్జిగ కలిపేసుకొని వీలైతే అందులో కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు. కొంతమంది అయితే పుదీనా, కొత్తిమీర ఇవి కూడా యాడ్ చేసి చేసుకుంటూ ఉంటారు. మసాలా మజ్జిగలని ఇప్పుడు రకరకాలుగా చేస్తున్నారు కదా. బటర్ మిల్క్ కూడా, ప్లెయిన్ బటర్ మిల్క్ అయినా పర్వాలేదు, అలా మసాలా మజ్జిగైనా పర్వాలేదు, తీసుకుంటే మంచిదన్నమాట. తర్వాత ఇంకా కీర దోసకాయ ఎక్కువగా తినడం. కీర దోసకాయ సమ్మర్లో మనకి చాలా అవసరం కూడా, ఎందుకంటే అందులో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా వాటరే కాబట్టి మన శరీరానికి అది చక్కగా చల్లని ఫీలింగ్ ఇస్తుంది, హెల్త్కి మంచిదన్నమాట. తర్వాత ఇంకా రాగి జావ కూడా తీసుకోవచ్చండి, రాగి జావ కూడా బాగా పనిచేస్తుంది. తర్వాత మనకి చూసారా బార్లీ గింజలని దొరుకుతూ ఉంటాయి కదా, అది పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని వాటర్ మరుగుతున్నప్పుడు బార్లీ చేసుకుంటాం కదా, అది కూడా బాడీని కూల్ చేస్తుంది అనమాట. ఇంకా మనకి చూసారా మనకి కిరాణా షాప్స్లో అక్కడ దొరుకుతూ ఉంటాయి సబ్జా గింజలు అంటాం, బ్లాక్గా ఉంటాయి. అవి తెచ్చుకొని వాటర్లో నానబెట్టుకుని సబ్జాలు తాగితే కూడా మనకి ఈ ఎండాకాలంలో చాలా మంచి రిలీఫ్ వస్తుంది అనమాట.
అంతేకాకుండా ఇంకా బనానాస్ తినడము, ఇంకా రోజు వీలైతే భోజనం చేసేటప్పుడు ఎండింగ్లో పెరుగన్నం తినండి కంపల్సరీగా. ఈ సమ్మర్ సీజన్ అంతా కూడా పిల్లలకి కూడా అవే పెడితే మంచిదండి. ఇంకా వేరేగా చాలామంది ఏం చేస్తారంటే ఇంకా సమ్మర్ అనగానే అమ్మో ఎండలు కదా అని చెప్పి షాప్స్ నుంచి పెద్ద పెద్ద 2 లీటర్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది ఈ సమ్మర్ సీజన్లో. ఎందుకంటే ఎవరింటికి వెళ్ళినా ఫుల్ కూల్ డ్రింక్స్ కనిపిస్తాయి ఫ్రిడ్జ్లో. అస్సలు మంచిది కాదండి. మనందరికీ తెలుసు కూల్ డ్రింక్స్ మంచివి కావు అని, అయినా సరే మనం తాగేస్తూ ఉంటాం ఎందుకంటే చల్లగా తియ్యగా ఉంటుంది కదా, అందుకనమాట. అప్పుడప్పుడైతే పర్వాలేదండి. అదే పనిగా రోజు కూల్ డ్రింక్స్ అన్నవి అస్సలు హెల్త్కి మంచిది కాదనమాట. దాని బదులు మనం ఇంట్లో నిమ్మరసం చేసుకొని చక్కగా ఇంకా కూల్గా కావాలనుకుంటే ఇక దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగే ముందు ఒక 1/2 అవర్ ముందు బయటకి తీసుకొని తాగండి షుగర్తో. అంతేగాని ఇలాగా ఈ కూల్ డ్రింక్స్ అన్నది మాత్రం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా బ్లాక్ డ్రింక్స్ తెలుసు కదా మీకు, ఆ పేర్లు చెప్పక్కర్లేదు. బ్లాక్ డ్రింక్స్ అనగానే 2 కూల్ డ్రింక్స్ మనకి గుర్తొస్తాయి కదా, అవైతే అస్సలు మంచిది కాదండి. ఏ కూల్ డ్రింక్ కూడా మంచిది కాదు, ఎందుకంటే అది స్టోర్ ఉండడానికి అని చెప్పి వాళ్ళు చాలా ప్రిజర్వేటివ్స్ అందులో యాడ్ చేస్తారు. మనకి ఎడ్యుకేటెడ్ వాళ్ళందరికీ తెలుసు. అయినా కూడా పిల్లలు ఏడుస్తున్నారనో ఏదనో గెస్ట్లు వచ్చారనో చెప్పి పెద్ద పెద్ద బాటిల్స్ కొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోకండి. న్యాచురల్ డ్రింక్స్, కొబ్బరి నీళ్ళు తాగండి, చాలా మంచిది హెల్త్కి. మనకి తెలిసినా కూడా మనం కొన్ని పాటించము, కానీ మన ఆరోగ్యం బాగోవాలంటే పాటించాలండి. అప్పుడప్పుడైతే పర్వాలేదు, కానీ రెగ్యులర్గా కూల్ డ్రింక్స్ తీసుకోవద్దు. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇలాంటివన్నీ తీసుకోవాలి. తర్వాత మస్క్ మిలన్ జ్యూస్ కూడా చాలా బాగుంటుంది, లేదా డైరెక్ట్గా ఫ్రూట్ తిన్నా కూడా మస్క్ మిలన్ చాలా బాగుంటుంది అనమాట. మంచిది హెల్త్కి, ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో మరీ మంచిది అనమాట. పిల్లలు ఏడుస్తారండి, వాళ్ళకి తెలియదు కదా డ్రింక్స్ కోసం ఇది కావాలి అది కావాలని రకరకాల చిప్స్ అవి ఇవి అడుగుతుంటారు. అప్పుడప్పుడు పర్వాలేదు, డైలీ అయితే మాత్రం అస్సలు కూల్ డ్రింక్స్ పిల్లలకి అసలు మంచిది కాదనమాట. పెద్దవాళ్ళకే మంచిది కాదంటే పిల్లలకి ఇంకెలా మంచిది అవుతుంది చెప్పండి. కాబట్టి పిల్లలకి అస్సలు కూల్ డ్రింక్స్ ఇవ్వద్దు. ఇంట్లోనే జ్యూస్ చేయండి, లేదా మజ్జిగ లేదా లెమన్ వాటర్ మన ఇంట్లోవే ఇస్తే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు ఈ సమ్మర్లో. ఏవి తీసుకోవాలో చెప్పుకున్నాం కదా, ఏవి తీసుకోకూడదో కూడా తీసుకోవాలో సమ్మర్లో చూసాం కదా, మరి ఏవి తీసుకోకూడదో కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఏంటంటే కొంచెం బిర్యానీస్ కొంచెం తగ్గిస్తే మంచిదండి. కంప్లీట్గా మానడం మన ఎవరి వల్ల కాదులేండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 80% 90% అందరూ బిర్యానీ లవర్సే ఉంటారు. బిర్యానీస్ తినండి, కాకపోతే కొంచెం ఎప్పటి మీద కొంచెం మసాలా తగ్గించుకొని మన ఇంట్లో చేసుకునే బిర్యానీ అయితే కొంచెం హెల్త్కి మంచిదన్నమాట సమ్మర్లో. ఎందుకంటే కొంచెం హోటల్ నుంచి తెచ్చుకున్నదంటే కొంచెం స్పైసీగా ఉంటుంది కదండి. అలాగే సాయంత్రం అయ్యేసరికి ఇంకా పిల్లలు అడిగారని చెప్పి, లేదంటే పెద్దవాళ్ళకి కూడా అలవాటు ఉంటుంది ఈ స్నాక్స్ ఘాటుగా ఉన్నది, చికెన్ నూడిల్స్ అని అవని ఇవని, ఇటువంటివి కూడా కొంచెం తగ్గించుకొని ఆ ప్లేస్లో కొంచెం దాంతో ఫ్రూట్స్తో రీప్లేస్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడప్పుడైతే పర్వాలేదు. నెక్స్ట్ వేపుళ్ళకి చాలా కొంచెం దూరంగా ఉంటే మంచిదండి. ఇంకా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అయితే కొంచెం తగ్గించుకుంటే మంచిదన్నమాట. ఎందుకంటే ఈ జాగ్రత్తలన్నీ కూడా మన ఆరోగ్యం బాగోవాలనే. ఇంకా పిల్లలకి కూడా అస్సలు పెట్టకండి, ఇంట్లో ఉన్నవే ఏవైనా చేసి పెట్టండి పిల్లలకి కూడా. ఈ స్వీట్ పొటాటోస్ అని హెల్దీ స్నాక్స్ చాలా ఉంటాయి కదండి మనకి, ఈ పప్పు ఉండలని నువ్వులుండలని ఇటువంటివి పెడితే కొంచెం హెల్త్ బాగుంటుందన్నమాట పిల్లలకి కూడా. కొంచెం డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఇంకా ఈ బయట తాగే డ్రింక్స్ కానీ ఇటువంటివి ఏవి కూడా, ప్యాక్డ్ ఐటమ్స్, ఈ చిప్స్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేసి మనం కూడా అవాయిడ్ చేస్తూ చక్కగా హెల్దీ ఫుడ్ తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఏమంటారు మరి? చూసారు కదా, మీకు వీడియో ఎలా అనిపించింది? యూస్ఫుల్ అనిపించిందా? మీకు నచ్చిందా వీడియో? నా ఛానల్, నా వీడియోస్ మరి చూస్తున్నారు కదా, మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అన్నది యాక్టివేట్ చేయండి. బెల్ ఐకాన్ టచ్ చేయగానే మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్ ఆల్ అనేది టచ్ చేస్తే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అన్నది వస్తుందన్నమాట. అలాగే మన ఛానల్లో షార్ట్ వీడియోస్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది, చక్కగా మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి, ఛానల్ కోసం చెప్పండి. మరింత యూస్ఫుల్ కంటెంట్తో ముందు ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానన్నమాట. మరొకసారి అందరూ కూడా ఛానల్ని విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా షేర్ లైక్ కూడా చేయండి అనమాట. ఓకేనా? ఇది నా రిక్వెస్ట్. మీ అందరి బ్లెస్సింగ్స్, మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు చాలా అవసరము. మరొక యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ తప్పకుండా కలుస్తాను. అంతవరకు ప్రేమతో మీ సాయిలు. బాయ్.